ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు కాబట్టి యనమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని కూడల్లో ఆ పార్టీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్నంలో న్యాయవాది మధుసూదన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు గట్టు రామచంద్రరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రధానంగా రుణమాఫీ, రైతు బంధు, తులం బంగారం, అవ్వాతాతలకు పింఛన్లు ఇలా అనేక హామీలు ఇవ్వక ఎగ్గొట్టడం వల్ల ఆయన పేరు యనమల రేవంత్ రెడ్డి కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే సీఎంను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, చేస్తున్న భూ కబ్జాలు, కుంభకోణాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బారాసా నేతలు నిలదీస్తున్నందునే నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. రెండేళ్లైనా కొడంగల్లో అభివృద్ధి చేపట్టక పేద ప్రజల బతుకులతో సీఎం చెలగాటమాడుతున్నారని, కావున కాంగ్రెస్ బుద్ధి చెప్పేలా కొడంగల్ ప్రజల విజ్ఞప్తితో ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బారాసా అభ్యర్థులను కారుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కొడంగల్లో బారాసా గెలిస్తే రాష్ట్రం మొత్తం గెలిచినట్లేనని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బారాసా ముఖ్య నాయకులు దామోదర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, పట్నం నరేందర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి మన కొడంగల్కు పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా కలుపుతాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక వేధింపులు అనేది ఒక పద్ధతి ప్రకారం ఇంత వేధింపులు ఉండడం వల్ల ఇది ఎందుకు మనకు, ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ఆయన పోరాడి 10 సంవత్సరాల లోపల ఆయన పరిపాలన చేసి అటువంటి వ్యక్తి పైన మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్ని, మళ్ళీ ఒకరోజు సంతోష్ని, ఈరోజు కేసీఆర్ని, ఇది రోజుకొకరిని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల దీన్ని ఈ విధంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంత వేధింపులు మనం అనుకుంటున్నాం. మన తాలూకా నాయకుడే ముఖ్యమంత్రి, మన తాలూకా నాయకుడు ఏమనే పేరు ఉండేది ఇంతకుముందంటే ప్రశ్నించే గొంతుక అనే పేరు ఉంది. మరి ప్రశ్నించే గొంతుకని ఈరోజు ప్రశ్నించవద్దు అనేది ఈరోజు ఆయన విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఇది మనకు తాలూకాకు చిన్న పేరు వస్తుందని మా యొక్క ఆవేదనగా మేము ఈరోజు మనకు చిన్న కార్యక్రమం కాదు, కానీ భవిష్యత్తులో ఎందుకంటే తాలూకా ముఖ్యమంత్రి అని చెప్పి మనం ఎంతో గౌరవించి మనం ఇంత చేస్తే కూడా ఈరోజు మనకు అలవంపు తెచ్చే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కావున ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఎప్పుడే అని ప్రశ్నించే గొంతులను మనం సహకరించాలి, కానీ ప్రశ్నించే గొంతులని గొంతుబట్టి నొక్కి ఇంట్లో కూర్చోబెట్టడం మాత్రం అసందిగ్ధం, చాలా తప్పు. ఇది దయచేసి పాలకులారా ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, మీకు ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పరిపాలన కాలం ఉంది. కానీ ఈ విధంగా వేధింపులు చేసుకుంటూ పోతే మీరే ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి కొన్ని త్వరలో రాబోతుందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ, మరి ఇప్పుడు మన పెద్దలు, ఎందుకంటే మన పోలీసు వారికి కూడా సహకరించాలి. మనం ఎందుకంటే మన పార్టీ సహకరించే పార్టీ, తెలంగాణకు సహకరించేటువంటి పార్టీ మనది. ఈరోజు మన పోలీస్ శాఖను కూడా సహకరించాలి. కావున మనకెందుకంటే అందరికీ బైక్ ర్యాలీ ఇచ్చిండ్రు, అన్నంకుల బైక్ వచ్చి మనకు కూడా ఉదయం చేస్తే మనం కూడా బైక్ ర్యాలీ ఉంటుంటాం, కానీ కొద్దిగా మనము
మన నాయకుడు మన అన్ని తాలూకాల నాయకునికి ఒకరికే ఉండేవి, మన తాలూకా నాయకునికి ఏమో 3 ఉండేవి మున్సిపాలిటీలు ఉన్నాయి. కావున ఆ 3 మున్సిపాలిటీలు పోయినందువల్ల మనకు టైం చివరిగా ఆ అవకాశం మనకు రాలేదు. దాంతో వాళ్ళకి పోలీస్ పర్మిషన్ కూడా మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం మరి కేసీఆర్ గారిని బేషరతుగా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ముందు ఇటువంటి కార్యక్రమాలు పెద్దలకి చేయొద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ నుండి పెద్దలు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సాధకుడు తెలంగాణ పితామహుడు అయినటువంటి కేసీఆర్ గారిని 14 సంవత్సరాలు ఆయన ఆంధ్ర పాలకులతో కొట్లాడి మరి సాధించిన తెలంగాణ నాయకుడిని ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అనే పదంతో ఫోన్ ట్యాపింగ్ వల్ల దానివల్ల ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వంలో ఒక భాగం ఫోన్ ట్యాపింగ్ అనేది దాన్ని మలిచి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు తెచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆయనకు నిర్బంధించే ఉద్దేశంతో ఈరోజు విచారణను ప్రారంభించిన దానికి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దలు మన రాష్ట్ర నాయకులు మనకు ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జిగా పంపినటువంటి పెద్దలు మనకు గట్టు రామచంద్రరావు గారు మనకు నియమించడం జరిగింది. మరి ఆయన నా తర్వాత పెద్దలు వస్తారని కొంచెం ఇక్కడ లేట్ అయింది, కానీ మద్దూరు కోజిలో బ్రహ్మాండంగా జరిగింది. దీనికి ఒక్కరోజు కేసీఆర్ గారి మీద కేసులు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఒక సెట్ వేసి ఈరోజు ఎంక్వైరీకి పిలిచిండు. 3 గంటలకు పోయి ఇంతవరకు ఇంకా నడుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్లో పెట్టి కొన్నాం. ఇక్కడ రైతుకి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేసినాం. 200 పెన్షన్ 2000 చేసుకున్నాం. కేసీఆర్ కిట్ చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అంత మంచి కార్యక్రమాలు చేసుకున్న కేసీఆర్ మీద కేసు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు బయట పెడుతున్నాడు. ఈరోజు భూములు గుంజుకుంటున్నాడు. మన కొడంగల్లో లగచర్ల కేసులు రైతుల మీద కేసులు పెట్టారు. అక్కడ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అని 400 ఎకరాలు కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి అది. దాన్ని గుంజుకున్నాడు. దాన్ని గుంజుకుంటే అడ్డుకున్నారు, ఆపేశారు. ఇవన్నీ చేస్తుంటే అడ్డుపడుతున్నారు వీళ్ళంతా చెప్పి కేటీఆర్ హరీశ్రావు అడ్డుపడుతున్నారు అని చెప్పి కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి లోపటేస్తే ఇక నాకు అడ్డం రారు, లక్షల కోట్లు తినొచ్చు అని ఆయన ఉద్దేశం. ఈరోజు భూములకు అడ్డం పడుతున్నారు, పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు, భూదందలు చేస్తున్నారు. ఆడ మైన్ కోల్ బొగ్గు మైన్ ఉంటుంది అక్కడ సింగరేణిలో. దాంట్లో పెద్ద ఎత్తున 1000 కోట్ల కుంభకోణం చేశారు. బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు పుట్లాట పోటీ పంచుకునే దాంట్లో పోటీ పడుతుంది. అవన్నీ బయట పెట్టినందుకే ఈరోజు సిట్ వేసి కేసీఆర్ గారిని ఇబ్బందికర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించి 10 ఏళ్ళు ఇంత కార్యక్రమం చేస్తే ఆయన మీద కేసు పెట్టారంటే మనం అందరం కూడా అందుకే నిరసన చెప్పినాం. ఈరోజు నల్ల జెండలు పెట్టుకుని ఎంత తిరిగినామంటే ఆయన మీద కేసు పెట్టినందుకే ఇవన్నీ కార్యక్రమాలు గ్రామాన్ని చేసుకున్నాం. ఇంత మంచి పనులు చేసిన ఆయన వీడేమో చెప్పిన చేత కానీ ఒక్కటి కూడా చేయలేదు. ఇంతకుముందు పెద్దలు రామచంద్రరావు చాలా చెప్పిండు. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మీరు ఆగుండి నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తాను. రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ ఇచ్చింది ఈయనకే చేతగలేడు. ఆ 10,000 దిక్కులేదు. కానీ అన్ని ఎగ్గొట్టలే రేవంత్ రెడ్డి. ఎన్నమున్న రేవంత్ రెడ్డి కాదు, ఎగ్గొట్టలే రేవంత్ రెడ్డి. కాబట్టి రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఏం చెప్పిండు? అందరు రుణమాఫీ చేస్తారు. మొట్టమొదటి స్థాయికి దాని మీద చేస్తున్నా, అందరు రుణమాఫీ అన్నారు. కనీసం అన్నా కొడంగల్ రైతుల కన్నా చేయాలి. తెలంగాణ అయితే చేత కాదు, నీకు దద్దమ్మ అవుతుంది. తెలంగాణ చేయకుండా కానీ సరే నాకు ఓట్లు వేసింది అని వాళ్ళతోనే ముఖ్యమంత్రి అయినా అని నమ్మకం కొంచెమన్నా భరోసా పెట్టుకొని కొంచెం వేరే కాన్స్టిట్యూన్సీలలో ఎవరైనా కాన్స్టిట్యూన్సీ మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం చూడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. గతంలో హరీశ్రావు ఉన్నాడు, సిద్దిపేట చూడండి, ప్రతి ఒక్కటి చేసుకున్నాడు. అట్లా అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నారు, చాలా రైతులకు చాలా చేసుకున్నారు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నీ సొంత కాన్స్టిట్యూన్సీ కదా, ఇక్కడన్నా కనీసం రైతు బంద్ వేయాలి, రుణమాఫీ చేయాలి. 2,500 ఇస్తాను కోడలకు, అత్తకు 2,000, 4,000, 2,000, 4,000 చేస్తాను. కేసీఆర్ ఒక్కరికి ఇస్తున్నాడు, ఇద్దరికి ఇస్తాను, ఇద్దరు అవతాతకి ఇద్దరికి ఇస్తాను.
రెండు నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు, ఇచ్చుడు కాదు కేసీఆర్ ఇచ్చాడు ఎగ్గొట్టిండు. అట్లా అనేక మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు కోడలకు 2500 లేదు, అత్తకు 4000 లేదు, తులం బంగారం లేదు. ఇక బంగారం ఇచ్చినేమో కానీ మెడలోనే బంగారం దోసుకపోయి కాంగ్రెస్ కుటుంబాలు అయితే దేవుడు కానీ అట్లాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాని అన్ని అడుగుతున్నందుకు అవన్నీ బయట పెడుతున్నందుకే కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. హరీష్ రావు గారి మీద కేసు పెట్టారు, కేటీఆర్ మీద పెట్టారు, కేసీఆర్ గారి మీద ఈరోజు కేసీఆర్ గారిని పిలిచారు. అందరూ నాయకుల మీద కార్యకర్తల మీద భయభ్రాంతులు బెదిరించుడు ఇవి కొడంగల్లో చూస్తున్నారు. ఏమన్నా 2 ఏళ్ల నుంచి ఏమన్నా చేసారా మీకు? మనం చేసిన తప్ప ఏదైనా కొత్తగా చేసినాం? మనమే రోడ్లు వేసినాం, నల్లలు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం. అంతలో పందులు తిరుగుతుండే, దోమలు పందులు ఉంటుండే. నేనే గల్లీ తిరిగి రోడ్లు వేయించిన. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బయట పేదల భూములు గుంజుకునుడు, బెదిరించుడు, చెప్పినట్టు వినకపోతే దాని మీద కేసు పెట్టుడు, అని లోపల వేయించుడు, గీ తప్ప ఏం చేయలేదు 2 ఏళ్ల నుంచి. ఇదే తప్ప ఒక పని కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి టైం వచ్చింది. మన మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మన సర్పంచ్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా 40 సీట్లు గెలుచుకున్నాం, 40 సర్పంచులు గెలుచుకున్నాం. ఇప్పుడు కారు గుర్తు, చేయి గుర్తు మీద వచ్చింది, గతంలో లేకుండే. కాబట్టి ఇంతమంది రామచంద్ర పెద్దలు చెప్పినట్టు కొడంగల్ ఓడగొడితే గుర్తు వస్తుంది. కొడంగల్ ఓడగొడితే తెలంగాణ అంతా ప్రజలు సంతోషపడతారు. కాబట్టి మీరందరూ కూడా కొడంగల్ మున్సిపాలిటీకి వెళ్ళి ముహూర్తం స్టార్ట్ చేసి పతనం స్టార్ట్ చేయాలి. కొడంగల్ మున్సిపాలిటీకి వెళ్ళి, కోజీ మున్సిపాలిటీకి వెళ్ళి, మద్దూరు మున్సిపాలిటీకి వెళ్ళి రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు చేయడు, రైతులకు ఇచ్చిన చేత కాదు, ఈరోజు పెన్షన్ ఇవ్వలేడు, చేతగాడు, ఈ రైతులకు 24 గంటల కరెంట్ ఏది లేదు. కాబట్టి ఇవన్నీ చెయ్యాలంటే ఇక్కడ ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కొడంగల్ పట్టణంలో మనం ఉన్నాక బ్రహ్మాండంగా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఒక్కరికి నష్టం కాకుండా కార్యక్రమం చేసినాం. ఏం చేసినా ఆ రోడ్డు మీద డబ్బాలు పెట్టుకొని బతారు పేదోళ్ళు పాపం. డబ్బలని వీకే చెట్లు పెట్టింది. చెట్లు అవసరమా? ఇప్పుడు డబ్బలు అవసరమా? చెట్లు అవసరమా? వాళ్ళ బతుకుదేరు అవసరమా? చెట్లు అవసరమా? మొత్తం వీకే చెట్టు పెట్టిండు. పాపం పెద్ద రోడ్ వేస్తున్నాడు. రోడ్ ఏం అవసరం? అక్కడ గుడికాడికి వెళ్ళి మంచి రోడ్ వేసినాం, మనం బ్రహ్మాండమైన రోడ్ వేసినాము. దాన్ని ఇక్కడ డబుల్ రోడ్ చేస్తారంట, ఉన్న ఇళ్ళని గులగొడుతున్నాం. పాపం ఇక్కడ ఎస్సీ కాలనీలో గులగొట్టేసి పేదల ఇల్లు, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇల్లు ఇస్తలే, పైసలు ఇవ్వలే, దౌర్జన్యం చేసి బెదిరించుకోలేగొడుతున్నాం. ₹1 కూడా ఇవ్వకుండానే ఎవరైనా కూలగొట్టేటప్పుడు ముందే స్థలం చూపించాలి, ప్లాట్ ఇవ్వాలి, ఇల్లు కట్టించి కూలగొట్టాలి. నువ్వు కూలగొట్టినాక రోడ్డు మీద పడ్డాక ఇల్లు కట్టుకునే వరకు ఏడుండాలి, నువ్వు రోడ్డు మీద ఉంటావు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ఆలోచించి తప్పకుండా రేపు ఎన్నికల్లో కారు గుర్తు కోటేసి మంచి మెజార్టీతో మున్సిపాలిటీలో గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. మీరు ఇట కేసీఆర్ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడితే గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతాం. గ్రామాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు ఎవరు కూడా గ్రామాల్లో తిరగదు, తరిమి కొడతాం. ఇప్పటికైనా కేసులు, అక్రమ కేసులు బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కేసీఆర్ గారిని సిట్ అంటే ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టేసి దాన్ని వాళ్ళు పిలిచారు. ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రిని పిలవాలంటే ఆ పిలిచే వాళ్ళకు కూడా ఒక స్టేటస్ ఉండాలి. కానీ అదేమి లేకుండా సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవ్వరికి ఏం చేయొద్దు అని చెప్పేసి అసలు ఈ కేసే లేదని కొట్టేసిన తర్వాత కూడా మళ్ళా సిట్ అనే పేరుతో వాళ్ళు వేసేసి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. స్వయంగా కేసీఆర్ గారికే నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదు. కాబట్టి ఇలా ₹2,500 అమ్మాయిలకు ఇస్తున్నట్టు ఆడవాళ్ళకి అందించారు. రైతు లేదు, రైతు భరోసా లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఆఖరికి చిన్నపిల్లలు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, అది కూడా లేదు. పెన్షన్లు కూడా 4,000 చేస్తున్నారు, అది కూడా లేదు. నిరుద్యోగ వృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితులలో అవి తప్పించుకోవడం కోసం ఈరోజు ఈ వాతావరణం సృష్టించి చర్చని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని, కేసీఆర్ అంటే తెలంగాణ బాపుని
సిట్ అనేది పిలిచి విచారించటం నిజంగా సిగ్గు. అది నిజంగా కేసీఆర్ని శత్రువులు కూడా గౌరవిస్తారు. భారతదేశంలో అన్ని పార్టీలు కూడా గౌరవించే వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ని అలా తీసుకొచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎర్రవెల్లిలో ఉన్నాను, మీరు ఎర్రవెల్లికి వచ్చేసి విచారించండి అని. కాదు నువ్వు రంగవలసిందే అని చెప్పేసి ఒక పోలీస్ శాఖ నుంచి కొద్దిమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసి ఆయన దగ్గర నమస్కారాలు పెట్టిన వాళ్ళు ఇలా ఆయన పిలవడం అంటే అవమానపరిచి ఆయన బాధపడాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన దురుద్దేశంతో ఈ పని చేశారు. దీనివల్ల టీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదు, కానీ కేసీఆర్కి మాత్రం చాలా బాధించేది ఇది. అలాంటి విషయాలలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కాదు, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా బాధపడే రోజు ఇది. అందుకని అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాము. అందుకని మరొకసారి నేను చెప్తున్నాను, తెలంగాణ తెచ్చిన బాపుకు నోటీసులు ఇవ్వడం అంటే సిగ్గు అనండి. తెలంగాణ తెచ్చిన బాపుకు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ తెచ్చిన బాపుకు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ తెచ్చిన బాపుకు నోటీసులు ఇవ్వడం అంటే. అందుకని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నాను. మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం భవిష్యత్తు కూడా గ్రామాల్లో కూడా ఉంటుంది. దీంతో వదిలిపెట్టం మనం, ఇది ఖచ్చితంగా మనం వెంటబడతామని చెప్తూ నేను ముగిస్తాను.